ఎసిడిటీ కడుపులో మంట సమస్యతో ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే సమస్యను అధిగమించేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా 8 రకాల ఆహార పదార్థాలను దూరంగా పెట్టాలి. అవేంటో చూద్దాం. ఎసిడిటీ ఉన్నవారు స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినద్దు. నారింజ, నిమ్మ, ద్రాక్ష పండు, అవకాడో, బెర్రీలు, పీచ్, టొమాటాలు వంటి సిట్రస్ పండులను తినకూడదు. గోధుమలు, బ్రౌన్ రైస్, బ్రెడ్, పాస్తా తినకూడదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంపలు తినకూడదు. టమాటా చట్నీ, పచ్చిమిర్చి చట్నీలు తినకూడదు. పన్నీరు, వెన్నెలకు దూరంగా ఉండాలి. వేయించిన మాంసం తినకూడదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తినకూడదు. ఎప్పుడూ మీ వైద్యుల సలహా తీసుకుని నివారణ చర్యలు పాటించాలి. అయితే ఎసిడిటీని మనలో చాలా మంది ఎక్కువ శాతం ఏదో సందర్భాల్లో అనుభవిస్తాం. గ్యాస్ట్రిక్ గ్రంథుల ద్వారా కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ ఎసిడిటీ వస్తుంది. కాబట్టి అధిక కొవ్వు పదార్థాలు, అధిక క్యాలరీలు కలిగిన పదార్థాలు భారీగా తింటే ఈ సమస్య వస్తుంది. దీని కారణంగా ఛాతీలో మంట, అజీర్ణం, ఇతర లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే అసిడిటీ, అజీర్ణం సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ఒక గ్లాసు నీటిలో జీలకర్ర నానబెట్టి కాసేపు అయ్యాక అందులో మరికొన్ని నీళ్లు పోసి దీన్ని వేడిగా చిక్కగా మరిగించి కొద్దిగా చల్లబరిచాక ఈ నీళ్లను తాగితే సమస్యకు ఉపశమనం ఉంటుంది. మెంతులు చాలా మంచివి. ఒక కప్పు నీటిలో మెంతులు వేసి ఆ పైన నీటిని మరిగించి గోరువెచ్చని మెంతి నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది. వామ్ విత్తనాలను ఒక పాన్ లో వేయించి దాన్ని పొడిగా గ్రైండ్ చేసి ఈ పొడికి కొద్దిగా నల్ల ఉప్పు కలిపి భోజనం తర్వాత ఈ మిశ్రమాన్ని 1 టీ స్పూన్ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అసిడిటీ ఉండదు. అలాగే మీరు అసిడిటీతో బాధపడితే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నూనెలో వేయించిన స్పైసీ పదార్థాలు తినకూడదు. మసాలాలు తినకూడదు. పొట్టలో పేరుకుపోయిన ఆహార పదార్థాలు ఈ ఎసిడిటీకి దారి తీస్తాయి. ప్రతిరోజు ఆహారంలో కారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉడికించిన కూరగాయలు ఎక్కువగా తినాలి. రాత్రికి తగినంత నిద్ర లేకపోయినా కూడా ఎసిడిటీ పెరుగుతుంది. అసలు ఈ సమస్యకి ప్రధాన కారణం మన జీవనశైలి.